హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీకు నేను ఒక బ్లౌజ్ హ్యాండ్ మనకి షార్ట్ హ్యాండ్ అయిపోయిందనమాట. కానీ తర్వాత వాళ్ళు ఫుల్ హ్యాండ్ కొంచెం పొడవు కావాలి అని చెప్పారనమాట. నేనైతే ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు పాత బ్లౌజెస్ ఏమైనా సరే ఒక అంగుళం లేకపోతే అంగుళంన్నర పొడవు కావాలి, అవి ఎప్పుడో కుట్టించుకున్నవి షార్ట్ అయిపోయినాయి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఇలా రీమోడలింగ్ అయితే చేసుకోండి. మీరు ఇంట్లోనే చేసుకోండి, బయటకు కూడా ఇవ్వాల్సిన పని ఏం లేదు. చాలా సింపుల్గా నేనైతే చూపిస్తున్నా చూడండి. ఆ క్లాత్ మీకు ఎక్కడిది అని అడిగితే చీరలో కట్టు చింగు దగ్గర ఒక 2 అంగుళాల వెడల్పులో తీసుకోండి. లేకపోతే సేమ్ వేరే ఆపోజిట్ కలర్ ఏదన్నా చీర కలర్ తీసుకున్నా వేసుకోండి, ఏం పర్వాలేదు. నేనైతే ఇప్పుడు చూసారు కదా, అట్లా 2 అంగుళాల వెడల్పులో క్లాత్ని తీసుకొని ఫోల్డ్ చేసుకొని ఆ చేయి దగ్గర మధ్యలో డైరెక్ట్ క్లాత్ అయితే వేయకుండా అండ్ లేస్ పైన కూడా వేయకుండా రెండిట్ల మధ్యలో అనమాట. మనకి సమోసా మోడల్లో సన్నటి లేస్లు అయితే వస్తున్నాయి కదా, ఇప్పుడు మనకి షాపులో ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి. ఆ సన్నటి లేస్ని నేను రెండిట్ల మధ్యలో అడుగు నుంచి పెట్టి జస్ట్ ఆ సమోసా కనిపించేలాగే నేనైతే స్టిచ్ వేసేసుకున్నాను. చూసారు కదా, అదిగోండి 1 లేయర్ లేస్ మొత్తం కనిపించకుండా జస్ట్ ఆ ఎడ్జ్లు కనిపించేలా వేసాను అనమాట. అలా వేస్తేనే అది బ్లౌజ్ డిజైన్లా అనిపిస్తుంది అండి. లేసు ముక్క జాయింట్ చేసి మనం పైన వేసామనుకోండి, ఇది కొరస అయిపోయింది, వీళ్ళు ముక్క యాడ్ చేసుకున్నారు, క్లాత్ యాడ్ చేసుకున్నారు, లేస్ వేసుకున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. మనకి అలాంటి ఫీలింగ్ లేకుండా అది ఫస్ట్ కుట్టినప్పుడు ఎట్లాంటి లుక్ వస్తుందో మీకు పాత బ్లౌజులకు కూడా మీరు రీమోడలింగ్ చేసుకుంటే సేమ్ అదే లుక్ వస్తుంది, పక్కా చెప్తున్నాను నేను. ఇది వర్క్ బ్లౌజ్ అండి. అయితే నేను నార్మల్గా ఆది బ్లౌజ్లా స్టిచ్ చేశాను. వాళ్ళేమో లేదండి నాకు 2 అంగుళాల పొడవు కావాలి, నేనేమో చెప్పడం మర్చిపోయాను, ఆది బ్లౌజ్ మీద మీకు 1 అంగుళంన్నర పొడవు పెంచండి అని మళ్ళీ చెప్పారు. సరే, ఇంకా ఇది మన మిస్టేక్ అయితే కాదు, వాళ్ళదే, వాళ్ళు చెప్పగలేదు కాబట్టి సరే అండి, నేను ఇంక మీరేం ఫీల్ అవ్వకండి, నేను ఇదే విధంగా చేస్తానని చెప్పి సేమ్ ఇంకా నాకు బ్లౌజ్ పీసెస్లో క్లాత్ వేస్ట్ క్లాత్ ఉంటే ఆ వేస్ట్ క్లాత్ నేనైతే ఇలా అయితే చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఇంతకీ ఫస్ట్ నార్మల్ హ్యాండ్ కన్నా ఇప్పుడు నిజంగా ఇది ఒక వర్క్ లాగా అనిపించింది అనమాట. ఇదిగోండి ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. ఫస్ట్గా మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, మన వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.